టు స్టడీ డేస్. నేను మీ స్వాతిప్రియ నందికట్టి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ని అయితే కంప్లీట్గా అనాలిసిస్ చేయబోతున్నామండి. 2024లో 9th మంత్లో జరిగిన మనం ఈ ప్రీవియస్ పేపర్ని అనాలిసిస్ చేద్దాం. దీంతో పాటుగా అన్ని పేపర్స్ కూడా మన ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా అనాలిసిస్ చేద్దామండి. సో ఈ అనాలిసిస్తో మీకు ఏమర్థమవుతుందంటే వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామ్. సో ఇంకా మీరు ప్రిపరేషన్ ఇంకా బెటర్ ఎలా చేసుకోవాలో బాగా తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రీవియస్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేసేద్దాం. రైట్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి అందరూ కూడా. సో ఇక్కడ మీకు పేపర్లో ఎలాంటి సెషన్స్ అనేవి వాళ్ళు కవర్ చేస్తున్నారో మనం క్లియర్గా నేర్చుకుంటూ వెళ్దాం. Select the option that can be used as a one-word substitution. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ క్వశ్చన్ ఈజ్ అబౌట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఇది రిఫర్స్ టు వొకాబులరీ పార్ట్, అంటే పదాలకి సంబంధించింది. సో వి ఫర్ వొకాబులరీ. వొకాబులరీలో ఏ కేటగిరీ అడిగారు? వొకాబులరీ అంటే చాలా ఉంటాయి. సినోనిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి, ఇడియమ్స్ ఉంటాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఫ్రేజల్ వెర్బ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఇందులో ఏ కేటగిరీకి అడిగారు అంటే వీళ్ళు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి అడిగారు. ఓకేనా? అంటే ఒక పెద్ద వర్డ్ని కూడా మనం సింగిల్ వర్డ్లో చెప్పడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెద్ద వర్డ్ ఇచ్చారు. వాళ్ళు ఏమి ఇచ్చారు? ఏ ఫాల్స్ ఐడియా ఆర్ బిలీఫ్ అన్నారు. ఏ ఫాల్స్ ఐడియా ఆర్ బిలీఫ్ అంటే అర్థం ఏంటి? తప్పుడు నమ్మకం లేదా అపోహలు. అపోహలు ఉంటాయి చూసారా మనకి, వాటిని ఏమంటారు అంటున్నారు. ఓకేనా? ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇంకా రెటిసెన్స్. రెటిసెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ ఏంటో మనకు తెలియాలి. అప్పుడే మనం రెటిసెన్స్ అంటే ఫాల్స్ ఐడియానా కాదా మనకు తెలుస్తుంది. ఓకేనా? రెటిసెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే కనుక బీయింగ్ సైలెంట్. సైలెంట్ గా ఉండడం అంటే రిజర్వ్డ్ గా ఉంటారు చూసారా కొంతమంది, సైలెంట్ గా రిజర్వ్డ్ గా. సో అలా ఉన్న వాళ్ళని ఏమంటారు? రెటిసెన్స్ అంటారు. ఇక్కడ మనకి సైలెంట్ గా ఉండడం కాదుగా వాళ్ళు ఇచ్చింది, ఫాల్స్ ఐడియా, తప్పుడు నమ్మకాలు అని ఇచ్చారు. కాబట్టి రెటిడెన్స్ కాదు. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ఆట్రోఫీ. ఆట్రోఫీ అంటే అర్థం ఏంటంటే కనుక బాడీ పార్ట్స్ లో వచ్చే క్షీణత అండి. బాడీ పార్ట్స్ లో వచ్చే క్షీణతని ఆట్రోఫీ అంటారు. మరి ఫాల్సీ అంటే అర్థం ఏంటంటే కనుక రాసుకోండి, అందరూ కూడా రాసుకుంటూ వినండి దయచేసి. ఫాల్సీ అంటే అర్థం ఏంటంటే కనుక తప్పుడు నమ్మకం, ఫాల్స్ బిలీఫ్ అని అర్థం. ఓకేనా? ఫాల్స్ బిలీఫ్. ఫాల్సీ అంటే అర్థం ఏంటి? ఫాల్స్ బిలీఫ్. మరి ఎంట్రోపీ అంటే అర్థం ఏంటి అంటే కనుక గందరగోళం. గందరగోళంగా ఉండడం అంటే ఎలా పడితే అలా ఉండడం అంటే డిజార్డర్. డిజార్డర్. సో ఇక్కడ ప్రతి వర్డ్కి మనం మీనింగ్ తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఒకటి అడిగినప్పుడు రిమైనింగ్ వాటికి కూడా మీనింగ్ తెలుసుకోవడం వల్ల రేపు ఎగ్జామ్లో ఇంక ఇప్పుడు నా రెటిసెన్స్ అంటే సైలెంట్ అని అర్థం. రేపు ఇప్పుడు నా సైలెంట్ అని అడిగారు అనుకో, రెటిసెన్స్ అనే వర్డ్ తీసుకోవాలి. బాడీ పార్ట్స్ లో వచ్చే క్షీణత గురించి అడిగినప్పుడు ఆట్రోఫీ అని తీసుకోవాలి. ఒకవేళ తప్పుడు నమ్మకం, తప్పుడు మాటలు అన్నప్పుడు ఫాల్సీ గురించి తీసుకోవాలి. ఒకవేళ గందరగోళంగా ఉంది, డిజార్డర్ గా ఉంది అన్నప్పుడు ఎంట్రోఫీ తీసుకోవాలి. మరి ఇప్పుడు ఆ క్వశ్చన్ లో మనం ఏం అడిగారు? ఇక్కడ ఏ ఫాల్స్ ఐడియా ఆర్ బిలీఫ్ అన్నారు. ఫాల్స్ ఐడియా ఆర్ బిలీఫ్ అంటే తప్పుడు నమ్మకం. ఇక్కడ తప్పుడు నమ్మకం అనే ఆన్సర్ ఇక్కడ ఇస్తుంది, ఫాల్సీ అనే వర్డ్ లో ఇస్తుంది. సో ఫాల్సీ అంటే ఫాల్స్ బిలీఫ్ అనే అర్థం. సో ఆ విధంగా మనం దాన్ని మ్యాచ్ చేయాలి. సో మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా చదువుకోవాలి. మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద కనుక ఫుల్ గా గ్రిప్ తెచ్చుకోవాలి అంటే కనుక మన దగ్గర పీడిఎఫ్స్ అనేవి ఉన్నాయండి. పీడిఎఫ్స్ కోసం మీరు వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మనం చదువుకోవచ్చు అండి. పెద్దవి వింత ఏమి కాదు. మనం జాగ్రత్తగా చదువుకుంటూ ఉండాలి. బట్ వొకాబులరీ చదువుతున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి వస్తాయి. ఒకటి ఏంటంటే ఇందులోంచే వస్తాయా? అసలు ఇవి వస్తాయి. ఎందుకంటే వొకాబులరీ అనంతం. గ్రామర్ లాగా రూల్స్ ఒక 200 రూల్స్ నేర్చుకుంటే సరిపోతుంది అన్నట్టు ఉండదు ఇది. ఓకేనా? మరి చదువుతున్నప్పుడు మనకి రకరకాల డౌట్స్ వస్తాయి. సరిపోతుందా? ఇది సరిపోతుందా? ఇంకా చదవాలా? అని డౌట్స్ వస్తూ ఉంటాయి. చదవడం కూడా మానేస్తారు కొంతమంది ఇన్ కేస్ రాకపోతే ఏంటని. బట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ అండి. అది గుర్తుపెట్టుకోండి. టైం ఉన్నంత వరకు నువ్వు ఎంతవరకు చదవగలవో నువ్వు అంతా చదవాలి. అండ్ వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి. ఒకవేళ అది డైరెక్ట్గా క్వశ్చన్ లాగా రాలేదనుకోండి, అట్లీస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకోవడానికన్నా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు రెటిసెన్స్ అంటే మీనింగ్ తెలుసు అనుకో, దీనికి సైలెంట్ అని తెలుసు, ఇచ్చింది సైలెంట్ కాదు, కాబట్టి దీనికి ఇది కాదనే కదా అర్థం. అంటే ఒకవేళ నీకు ఫాల్స్ ఐడియా అని తెలియకపోయినా ఇచ్చిన ఆప్షన్స్లో వేటికైనా నీకు మీనింగ్స్ తెలిస్తే అది కాదు అని చెప్పినప్పుడు దాన్ని ఎలిమినేట్ చేసుకొని మీకు తెలియంది మేబీ ఆన్సర్ అయిపోతుంది. సో అట్లా ఎలిమినేషన్ కన్నా యూస్ అవుతాయి. ఓకేనా? సో ఎలిమినేషన్ కన్నా యూస్ అవుతాయి, డైరెక్ట్గా వచ్చినప్పుడు మనం బిట్ అన్నా చేయడానికి యూస్ అవుతాయి. సో కాన్ఫిడెంట్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అందరూ ఖచ్చితంగా చదువుకోండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయితే కనుక ఇక్కడ ఒక బిట్ అడిగారు. ఓకేనా అండి? నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ అండి. సో ఇక్కడ యాంటోనిమ్ అడిగారు. యాంటోనిమ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ వొకాబులరీ. వొకాబులరీ అంటే నేను చెప్పాను కదా మీకు, సినోనిమ్స్, యాంటోనిమ్స్ వచ్చేస్తాయి ఇందులోకి. ఓకేనా? రైట్. సో యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ అడిగారు.
మరి దేనికి ఆపోజిట్ వర్డ్ అడిగారు వీళ్ళు? సెక్యూర్‌కి ఆపోజిట్ వర్డ్ అని అడిగారు. మరి సెక్యూర్ అంటే అర్థం ఏంటి? సురక్షితంగా ఉండడం. సెక్యూరిటీ అంటారు కదా! సురక్షితంగా, సేఫ్‌గా ఉండడం అని దాని మీనింగ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీని మీనింగ్‌కి ఆపోజిట్ రావాలి. దీని మీనింగ్‌కి ఆపోజిట్ రావాలి. సెక్యూర్, సేఫ్ అంటే పాజిటివ్. ఇప్పుడు దీనికి మనం నెగెటివ్ మీనింగ్ ఇచ్చేది మనం తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ వర్డ్ తీసుకుంటే సక్సీడ్. సక్సీడ్ అంటే విజయం సాధించడం. మనందరికీ తెలుసు. విజయం సాధించడం. ఇది పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది. సెక్యూర్ అన్నా మనం సెక్యూర్ చేసుకోవడం. అంటే సెక్యూర్‌గా ఉన్నాము అంటే మనం గెలిచినట్టే. సో, సక్సీడ్ అనేది కూడా దానికి మీనింగ్ అవుతుంది. వాడు అడిగింది ఏంటి? ఆపోజిట్ వర్డ్ అడిగారు. యాంటోనిమ్స్ అడిగారు. ఓకేనా? సో, సేఫ్‌కి ఆపోజిట్ ఏంటి? సక్సీడ్ కాదు. సేవ్. సేవ్ అన్నా సేవ్ చేసామనే కదా అర్థం. సో, ఇది కూడా ఆపోజిట్ కాదు. అటాక్. అటాక్ అంటే ఏంటి? లైక్ దాడి చేయడం. అంటే సేఫ్ అంటే సేఫ్‌గా ఉండడం. సేఫ్‌కి ఆపోజిట్ అటాక్ అనొచ్చా మనం? అటాక్ అనొచ్చా? దీనికి ఆపోజిటే అవుతుంది గదా! సేఫ్‌గా ఉండడంకి ఆపోజిట్ ఏంటి? అటాక్ చేయబడ్డం. అది. మనం సెక్యూర్‌గా ఉంటే ఓకే. సెక్యూర్‌గా లేకపోతే అటాక్ చేస్తారు. అంటే అది ఆపోజిట్ అవుతుంది. అండ్ ఇంకొక వర్డ్ ఉంది కదా! వాట్ ఈస్ దట్? ట్రెండిల్. ట్రెండిల్ అంటే మీనింగ్ ఏంటంటే గనక నెమ్మదిగా లాగడం. నెమ్మదిగా స్లోగా పుష్ చేయడం అండి. స్లోగా పుష్ చేయడం లాగా వస్తుంది. లేదా పుల్ చేయడం. స్లోగా పుల్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ మనకి స్లోగా పుల్ చేయడం అనేది సెట్ అవ్వదు సెక్యూర్‌కి. అండ్ సెక్యూర్ అంటే సేఫ్ కాబట్టి ఆటోమేటిక్‌గా దీనికి నెగెటివ్ వర్డే సెట్ అవుతుంది. వాడు అడిగింది కూడా నెగెటివే. సో, నెగెటివ్ ఏంటి? అటాక్. అటాక్ అనేది మాత్రం సేఫ్‌కి నెగెటివ్‌గా ఉంది. ఓకేనా? సేఫ్‌గా ఉండడం, అటాక్ చేయబడడం. బోత్ ఆర్ నెగెటివ్స్. సో, కాబట్టి వి కెన్ టేక్ దట్ వన్ యాంటోనిమ్. సో, కాబట్టి సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా మీరు బాగా చదువుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. Select the most appropriate option to substitute the underlined segment in the given sentence. సో, ఇక్కడ అండర్‌లైన్ చేసి ఒక వర్డ్ ఇచ్చారండి. దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తూ ఒక వర్డ్‌ని అయితే గనక తీసుకోమన్నారు. నో గుడ్‌ని నో బెటరా, నాట్ బెటరా, నో బెస్టా, నాట్ బెస్టా ఏం తీసుకోవాలి? సో, ఇక్కడ చాలా ఈజీగా చేయొచ్చు బిట్ అనేది. దిస్ కమ్స్ ఫ్రమ్ ద గ్రామర్. గ్రామర్ మీద నుంచి వచ్చింది ఈ బిట్ మనకి. ఇప్పటిదాకా వొకాబులరీ 2 బిట్స్ చూసాం కదా మనం. సో, నౌ ఇట్స్ ఎ గ్రామర్. సో, గ్రామర్‌లో ఎప్పుడైనా సరే దాన్ కనిపించినప్పుడు వి హావ్ టు గో విత్ కంపారిటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండి అది. అందులో కూడా ఏ మోడల్ ఇది? కంపారిటివ్ మోడల్. కంపారిటివ్ మోడల్ అంటే ఎవరినైనా మనం 2 పర్సన్స్ మధ్య కంపారిజన్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గౌరవ్‌కిను ఒక ఫూలిష్ పర్సన్‌కి కంపారిజన్ చేసాం. కంపారిజన్ బిట్వీన్ 2 పర్సన్స్ దట్ ఈస్ కాల్డ్ కంపారిటివ్ డిగ్రీ. లేకుంటే ధ్యాన్ అన్న కనిపించిన కంపారిటివ్ డిగ్రీ అనుకోవాలి. ఇప్పుడు ధ్యాన్ కనిపించినప్పుడు మనకి కంపారిటివ్ డిగ్రీలో గుడ్ ఏ ఫామ్‌లో ఉంటుంది? జనరల్‌గా చూడండి మనం టాల్ అంటే పాజిటివ్ డిగ్రీ అంటాము. దీని కంపారిటివ్ డిగ్రీ చెప్పాలంటే దానికి ఏం యాడ్ చేయాలి? ఈఆర్ యాడ్ చేయాలి. టాలర్ అంటాము. అదే సూపర్లేటివ్ డిగ్రీ చెప్పాలంటే టాలెస్ట్ అంటాము. ఓకేనా? ఒకవేళ సూపర్లేటివ్ డిగ్రీ కావాలి అంటే దీని ముందు ద అనే ఆర్టికల్ ఉండాలి. ఓకేనా? అంతే కాకుండా మీనింగ్ బట్టి చూసుకుంటే గనక ఒక వ్యక్తిని ఎక్కువ మందితో కంపారిజన్ చేయాలి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో కంపారిజన్ చేయాలి. పాజిటివ్ డిగ్రీ అంటే ఎవరితోని కంపారిజన్ చెయ్యం. కేవలం ఒక వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడతాం. కంపారిటివ్ అంటే ఇద్దరి మధ్య కంపారిజన్ అనేది ఉంటుంది. ఇక్కడ గౌరవ్‌కిను ఒక ఫూలిష్ పర్సన్‌కి మధ్య కంపారిజన్ ఉంది. ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకవేళ సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఒక వ్యక్తిని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో కంపారిజన్ చేస్తాం. సో, మీనింగ్ బట్టి మనం చూసి ఏ డిగ్రీయో కనిపెట్టుకోవాలి ఫస్ట్. ఒకవేళ మీనింగ్ మీకు అర్థం కాలేదు సింపుల్‌గా కోడ్స్ తీసుకోండి. ఒకవేళ ధ్యాన్ టీహెచ్ఏఎన్ ధ్యాన్ ఉంటే గనక కంపారిటివ్ డిగ్రీ అనుకోండి. టీహెచ్ఈ దా ఉంటే గనక సూపర్లేటివ్ డిగ్రీ అనుకోండి. కంపారిటివ్ డిగ్రీలేమో ఈఆర్ యాడ్ చేయాలి. సూపర్లేటివ్ డిగ్రీలేమో ఈఎస్టీ యాడ్ చేయాలి. ఓకేనా? రెగ్యులర్‌గా అది యాడ్ చేస్తాం మనకి. టాల్, టాలర్, టాలెస్ట్, హై, హైయర్, హైయెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్ అంటాం. అది రెగ్యులర్ మోడల్. కొన్ని ఇర్రెగ్యులర్ యాడ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. వాడిచ్చింది ఇప్పుడు ఇర్రెగ్యులర్ యాడ్జెక్టివ్ అన్నమాట. గుడ్‌కి మనం ఇయర్ యాడ్ చేస్తే గుడ్డర్ అవుతుందా? అసలు గుడ్డర్ అంటామా మనం అది? అట్లా అనం కదా మనం. అది బూతు. అది యూ షుడ్ నాట్ యూజ్ దట్ వన్. సో, వీటిని ఇర్రెగ్యులర్ యాడ్జెక్టివ్స్ అంటారు. అంటే ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది. సో, ఇప్పుడు దీనికి ఈఆర్ వచ్చేలాగా మనం ఏం తీసుకోవచ్చు ఇప్పుడు? బెస్ట్ తీసుకోకూడదు. బెస్ట్ అంటే ఈఎస్టీ వస్తుంది. సో, వి కెన్ టేక్ బెటర్. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ ఏమో పాజిటివ్. బెటర్ ఏమో కంపారిటివ్. సూపర్లేటివ్ ఏమో బెస్ట్. ద బెస్ట్ అనాలి. ఓకే. ఇక్కడ ద అనే ఆర్టికల్ లేదు కాబట్టి దాన్ ఉంది కాబట్టి దాన్ ఉంటే కంపారిటివ్ తీసుకోవాలి. కంపారిటివ్ లో మనకి ఈఆర్ వస్తుంది. సో, గుడ్కి కంపారిటివ్ ఫామ్ ఏంటి? బెటర్. నో బెటర్. సో, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ వన్ హియర్. ఓకేనా? చాలా సింపుల్ అండి. సో, ఇదే పేపర్ లో కంపారిటివ్ సేమ్
సేమ్ మోడల్ మీద సేమ్ టాపిక్ మీద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద మరొక బిట్ కూడా అడిగారు. ఆ బిట్ కూడా ఆన్సర్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మీకు ప్రాపర్గా అర్థమైనట్టయితే కనుక ఆ బిట్ ఆన్సర్ మీరే నాకు చెప్దురు కానీ, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, టీహెచ్ఏఎన్ ధ్యాన్ వచ్చినప్పుడు ఈఆర్ పెట్టండి, దా వచ్చినప్పుడు ఈఎస్టీ పెట్టండి. టాలెస్ట్, హైయెస్ట్, మోస్ట్, ఓకేనా. మోస్ట్ కూడా మనకి దాతోనే వస్తుంది. ఒకవేళ దాన్ అనుకో మోర్ వస్తుంది, ఓకేనా. మోర్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, ఆ విధంగా అనమాట. దాన్ వచ్చిందనుకో మోర్ బ్యూటిఫుల్ దాన్ అంటాం. దా వచ్చిందనుకో ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటాం, ఓకేనా. సో మీరు ఆ కీవర్డ్స్ చూసుకొని అది ఏ డిగ్రీలో ఉందో కనిపెట్టి ఈఆర్ పెట్టాలా, ఈఎస్టీ పెట్టాలా, లేకుంటే అసలు ఏది పెట్టక్కర్లేదు. ఇవేవి లేవనుకో ఏది పెట్టక్కర్లేదు, సింపుల్ గా గుడ్ అంటే సరిపోతుంది. అది కూడా ఒక వ్యక్తి గురించి మాత్రమే మనం చెప్తాం అక్కడ, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడగచ్చు దీని మీద. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ అండి. ఇంతకు మించి ఎక్కువ అడగడం వాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ అయితే చూసేద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కరెక్ట్స్ ద ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో ఇక్కడ సెంటెన్స్ ఒకటి ఇచ్చారండి. సెంటెన్స్ లో మనం ఒక మిస్టేక్ అయితే ఐడెంటిఫై చేయమని చెప్పారు, ఓకేనా. ఇది కూడా మనకి గ్రామర్ తో బేస్ అయి ఉన్నదండి, గ్రామర్ తో బేస్ అయి ఉన్నది. సో ఇక్కడ చూడండి, ఒకసారి చదువుదాం ఆ సెంటెన్స్ ని. హీ ర్యాన్ క్విక్ టు క్యాచ్ ద బస్. హీ ర్యాన్ క్విక్ టు క్యాచ్ ద బస్. సో గ్రామర్ లో మనకి ఏ టాపిక్ కి సంబంధించింది అంటే ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ కి సంబంధించింది అండి. ఎలాగో నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా, ఓకేనా. ఇప్పుడు హీ అనేది ఏమో సబ్జెక్ట్ బానే ఉంది, ర్యాన్ అంటే వెర్బ్ అండి, ఓకేనా. వెర్బ్. క్విక్, ఒకసారి ఇక్కడ చూడండి, ర్యాన్ క్విక్ అన్నాడు. ఇప్పుడు అతను ఎలా పరిగెడుతున్నాడు? క్విక్ గా పరిగెడుతున్నాడు. అంటే వెర్బ్ గురించి చెప్పే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వెర్బ్ గురించి చెప్పేది ఏంటి? యాడ్వెర్బ్. యాడ్వెర్బ్ టెల్స్ అబౌట్ వెర్బ్ అండి, ఓకేనా. ఎలా పరిగెడుతున్నాడో చెప్పేది యాడ్వెర్బ్, ఎలా నడుస్తున్నాడో చెప్పేది యాడ్వెర్బ్. వెర్బ్ గురించి ఆల్వేస్ మనకు చెప్పేది యాడ్వెర్బ్ గడి. యాడ్వెర్బ్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ వెర్బ్. నేను పాడుతున్నాను అంటే సరిపోతుంది. ఆమె ఎలా పాడుతుంది? చాలా స్వీట్ గా పాడుతుంది, అక్కడ అది యాడ్వెర్బ్ అవుతుంది, ఓకేనా. పాడడం గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ రన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎలా పరిగెడుతున్నాడు? చాలా వేగంగా పరిగెడుతున్నాడు, క్విక్ గా పరిగెడుతున్నాడు. సో యాడ్వెర్బ్ కి మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాం, యాడ్వెర్బ్ కి చివర ఎవరు ఉండాలి? ఎల్వై ఉండాలి. సో ఇక్కడ మరి వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి ఇది యాడ్వెర్బ్ అని నేను చెప్పాను కాబట్టి క్విక్ అనకూడదు. వాట్ వీ హ్యావ్ టు సే? క్విక్లీ. వాట్ వీ హ్యావ్ టు సే? క్విక్లీ. సో ఆ విధంగా అక్కడ మనకి తప్పు ఉందని ఐడెంటిఫై చేయాలి, ఓకేనా. రైట్. సో ఇది కూడా గ్రామర్ కి సంబంధించింది, గ్రామర్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించింది. ఇప్పటికి మనం ఒక 3 వొకాబులరీ చూసుంటాము, ఒక 2 గ్రామర్ చూసుంటాం. ఒకటేమో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వచ్చింది, ఇంకోటేమో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చింది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చూసాము, సినోనిమ్ చూసాము, యాంటోనిమ్ కూడా మనం చూసాము, ఓకేనా. సెక్యూర్కి యాంటోనిమ్ చూసాము. సో అట్లా సినోనిమ్స్ కూడా మనం చూసాం కదా. సో గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, అన్ని కవర్ చేస్తున్నారు వాళ్ళు. వొకాబులరీ కవర్ చేస్తున్నారు, గ్రామర్ కవర్ చేస్తున్నారు, మీ రీడింగ్ స్కిల్స్ కూడా చెక్ చేస్తారు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లో. ఆ తర్వాత మనం చూద్దాం, ఓకేనా. రైట్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. ఎస్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఫర్ ద గివెన్ వర్డ్. సో ఇచ్చిన వర్డ్ కి మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ సెలెక్ట్ చేయమన్నారండి. సో ఇక్కడ సినోనిమ్ తీసుకుంటే మనకి వర్డ్ వచ్చేసరికి సినోనిమ్ అంటే మీనింగ్ అండి. మీనింగ్ ని మనం కనిపెట్టాలి ఇప్పుడు, ఓకేనా. మీనింగ్ అంటే ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ వొకాబులరీ. మళ్ళీ ఇప్పుడు మనకి వొకాబులరీ మీద క్వశ్చన్ అడిగారు. మరి వొకాబులరీ మీద క్వశ్చన్ అడిగినప్పుడు మనకు ఖచ్చితంగా వర్డ్స్ కి మనకి మీనింగ్స్ అనేవి తెలియాలి. మీనింగ్స్ తెలియకపోతే మనం రాయలేము. సో మనం వర్డ్స్ కి ఫస్ట్ మనం మీనింగ్స్ అనేవి తెలుసుకుందాం, ఓకేనా. రైట్. ఫస్ట్ వర్డ్ ఏంటండి? ఎక్వైన్స్. ఎక్వైన్స్ అంటే మీనింగ్ ఏంటంటే రాసుకున్న అందరూ కూడా టు అగ్రీ. టు అగ్రీ, అగ్రీ చేయడం, ఒప్పుకోవడం, ఓకేనా. ఒప్పుకోవడం, ఓకేనా. టు అగ్రీ అంటే ప్రొటెస్ట్ ఏమీ చేయకుండా కామ్గా ఒప్పేసుకోవడం అనమాట, ఓకేనా. ఎక్వైన్స్ అంటే ఎలాంటి ప్రొటెస్ట్లు చేయకుండా, ఎలాంటి నెగిటివ్స్ చూపించకుండా అగ్రీ చేయడం, ఓకేనా. మరి మిగతా వర్డ్స్ కి మనకి మీనింగ్ తెలిసాయి అనుకోండి, అప్పుడు దానికి మీనింగ్ అవుతుందా యాంటోనిమ్ అవుతుందా మనం కనిపెట్టచ్చు, ఓకేనా. రైట్. వాడు అడిగింది మీనింగ్ అడిగాడు. డిసిస్ట్. డిసిస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే రాసుకున్న అందరూ కూడా డిసిస్ట్ అంటే అర్థం ఏంటంటే టు స్టాప్ డూయింగ్ సంథింగ్. స్టాప్ డూయింగ్ సంథింగ్. మనం స్టాప్ చేసాము అంటే అగ్రీ చేయనట్టే కదా. మనం స్టాప్ చేసాము అంటే అగ్రీ చేయనట్టే కదా. అంటే ఇది యాంటోనిమ్ అవుతుంది, మీనింగ్ అవ్వదు. వాడేమంటున్నాడు? అగ్రీ అంటున్నాడు. అగ్రీ అంటే ఒప్పుకున్నాను అనే మీనింగ్ వచ్చేదే మనం చూసుకోవాలి. బికాస్ దే ఆస్క్డ్ సినోనిమ్, సేమ్ మీనింగ్ వర్డ్ అడిగారు. సీజ్. సీజ్, సీజ్ ద షిప్, స్టాప్ అని అర్థం. అంటే సీజ్ అంటే ఏంటి? ఆపడం. సీజ్ ద ఫైర్, స్టాప్ అని అర్థం, ఓకేనా. నెక్స్ట్ థ్రాట్ అండ్ మీనింగ్ ఏంటి అంటే రాసుకున్న అందరూ కూడా అపోజ్ చేయడం.
అపోజ్ చేయడం అంటే వ్యతిరేకంగా ఉండడం. ఇక్కడ వీళ్ళు వ్యతిరేకంగా లేరు, ఇచ్చిన వర్డ్లో ఎక్కువ సెన్స్ అంటే వ్యతిరేకం కాదు, అగ్రీ చేయడం, వ్యతిరేకించకుండా అగ్రీ చేసేయడం అనే మీనింగ్ వస్తుంది. వాళ్ళు అడిగింది సినోనిమ్ కాబట్టి ఇది కూడా మనం తీసుకోకూడదు. అండ్ కన్కర్ అంటే మీనింగ్ ఏంటంటే కనుక అంగీకరించడం, సమ్మతించడం, అగ్రీ అనే మీనింగ్ అనేది వస్తుంది. ఓకేనా? సో దీనికి అది సెట్ అవుతుందండి. ఇప్పుడు ఈ ఇచ్చిన క్వశ్చన్ కి మీనింగ్ ఏంటి అంటే కనుక కన్కర్. ఓకేనా? డిసిస్ట్ అంటే స్టాప్ చేయడం, సీజ్ అన్న స్టాప్ చేయడమే, థ్రెట్ అన్న అపోజ్ చేయడమే, ఇవన్నీ అపోజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. కానీ అగ్రీ అనే మీనింగ్ ఒక కన్కర్ లో మాత్రమే వస్తుంది. వీ కెన్ గో విత్ దట్ ఆప్షన్. ఓకేనా అండి? సో జాగ్రత్తగా మనం మీనింగ్స్ తెలుసుకుంటేనే చేయగలం. మీనింగ్స్ అనేవి డెవలప్ చేసుకోండి, ఇట్లా చెప్తున్నప్పుడు డెవలప్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ select the option that can be used as a one word substitution. One word substitution అడిగారండి. మళ్ళీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే మళ్ళీ మన వొకాబులరీ అడిగారు. ఓకేనా? వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తో ఈ సెకండ్ వన్ కాబట్టి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మనకి 2 మార్క్స్ దాకా అడుగుతున్నారు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సినోనిమ్స్ కూడా 2 మార్క్స్ వచ్చాయి, యాంటోనిమ్స్ కూడా వస్తున్నాయి, అలాగే గ్రామర్ కి 2 మార్క్స్ వచ్చాయి ఇప్పటికి ప్రెసెంట్. ఇంకా గ్రామర్ క్వశ్చన్స్ వస్తాయి మనకి, అన్నిటికీ కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ దట్ విచ్ కెనాట్ బి కన్క్వర్డ్ అంటే అర్థం ఏంటంటే, కన్క్వర్ అంటే అర్థం ఏంటి చెప్పండి, రాసుకోండి అందరూ కూడా. ఓడించలేనిది అంటే ఓటమి లేనిది. ఓకే, ఓడించలేనిది. ఓకేనా? అలా దాన్ని ఏమంటారని అడుగుతున్నారు. ఇన్విజిబుల్ అంటే ఏంటి? ఇన్విజిబుల్ గా ఉందా నీకు? ఇన్విజిబుల్ అంటే అర్థం ఏంటి? అనేబుల్ టు సీ అంటే చూడలేనిది. ఇక్కడ ఓడించలేనిది, చూడలేనిది అని కాదు ఆ మీనింగ్, కాబట్టి ఇన్విజిబుల్ కాదు. నెక్స్ట్ రాసుకోండి. ఇండెలిబుల్ అంటే అర్థం ఏంటంటే ఇంకా కెనాట్ బి ఎరైజ్డ్ అంటే మనం దాన్ని చెరపలేనిది అనమాట. ఇక్కడ చెరపలేనిది అని అడగలేదు వాళ్ళు, ఓడించలేనిదే అని అడిగారు. ఓకేనా? మనం మార్కర్స్ ఇప్పుడు కొంటున్నప్పుడు ఎడిబుల్ అని ఇన్ఎడిబుల్స్ అని కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? ఇన్ఎడిబుల్స్ మార్కర్ కొన్నారనుకోండి, ఆ మార్కర్ తో బోర్డు మీద రాస్తే అది ఇప్పటికీ చెరగదు, ఇంకా అలా ఉండిపోతుంది అది. ఓకేనా? స్టాండర్డ్ మార్కర్స్ అనమాట ఇంక్ అనేది, కాబట్టి ఇది కూడా కాదు. ఓకేనా? ఇన్ఎఫబుల్ అంటే అర్థం ఏంటి రాసుకోండి అందరూ కూడా. ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్ అండి, అంటే మాటల్లో చెప్పలేం దాన్ని, మనం మాటల్లో చెప్పలేం. ఇక్కడ మాటల్లో చెప్పలేనిది కాదు, ఓడించలేనిది, కాబట్టి ఇన్ఎఫబుల్ కూడా కాదు. అండ్ లాస్ట్ మిగిలిపోయింది ఏంటంటే ఇన్విజిబుల్ అంటే అర్థం ఏంటంటే ఓడించలేని, గెలవలేని అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఇన్విన్సిబుల్ అని దీనికి ఆప్షన్ అవుతుంది. ఓకేనా? రేపు ఎప్పుడన్నా చూడలేనిది అంటే ఇన్విజిబుల్ అని రాయాలి మీరు. ఎరైజ్ చేయలేనిది అంటే కనుక ఇండెలిబుల్ అని రాయాలి. ఒకవేళ అసలు వాట్ వి కెన్ సే దట్ వన్ మార్క్ లైక్ రిమూవ్డ్, టూ గ్రేట్ ఆర్ ఎక్స్ట్రీమ్ టు బి ఎక్స్ప్రెస్, మాటల్లో చెప్పలేనిది అంటే అర్థం ఏంటంటే కనుక ఇన్ఎఫబుల్ అని రాయాలి. ఓకేనా? ఇన్ఎఫబుల్ అని రాయాలి. సో మనకి ఏదైనా ఇన్విజిబుల్, కంటి కనిపించనిది, లేదా నమ్మలేనిది, లేదా చెరపలేనిది అన్నప్పుడు మిగతా వాటిని తీసుకోండి. ఇప్పుడు ఇది అడిగాడు, ఇన్విజిబుల్ అడిగాడు, రేపు ఇన్విజిబుల్ అడగచ్చు, ఇండెలిబుల్ అడగచ్చు, ఇన్ఎఫబుల్ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. అన్ని తెలుసుకోవడం వల్ల రేపు వాళ్ళు ఏది అడిగినా మనం ఈజీగా ఎగ్జామ్ లో ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఈస్ ఆల్సో బేస్డ్ అపాన్ ద వొకాబులరీ బిట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసినట్లయితే కనుక నెక్స్ట్ బిట్ చూడండి అందరూ కూడా. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. అండర్లైన్ చేసిన వర్డ్ కి సినోనిమ్ ని కనిపెట్టమంటున్నారు. సినోనిమ్ అంటే మళ్ళీ వొకాబులరీ అడిగారు. ఓకేనా? అంబిషన్, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని అంబిషన్స్ ఉంటాయి. అంబిషన్ అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటో రాసుకోండి అందరూ కూడా. ఆశయం, కోరిక, ఒక ప్రగాఢ లక్ష్యం అండి. ఓకేనా? ఒక విష్ అన్నమాట ఇది. ఒక కోరిక, ఆశయం, ప్రగాఢ లక్ష్యం కలిగి ఉండడం. ఓకేనా? ఎపతి అంటే మీనింగ్ ఏంటంటే నిర్లక్ష్యం అండి, నిర్లక్ష్యంగా ఉండడం. ఇప్పుడు లక్ష్యంగా ఉన్నారు ఇక్కడ. అంబిషన్ అంటే ఒక లక్ష్యం కలిగి ఉండడం. ఎంపతి నిర్లక్ష్యంగా ఉండడం. వీళ్ళు అడిగింది మీనింగ్ అడిగారు, ఇది ఆపోజిట్ అవుతుంది, లక్ష్యం లేకపోవడం, తీసేసేయండి. సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? ఇది నాకు చాలు, ఇది సరిపోతుంది అని కలిగి ఉండడం. వీడికి జీవితంలో లక్ష్యాలు ఏమి ఉండవు, ఇది సరిపోద్దులే, వస్తుంది కదా, సరిపోతుందిలే అన్నట్టు ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఒక గొప్ప అంబిషన్స్ ఏమి ఉండవు. కాబట్టి ఇది కూడా మనకి నెగిటివ్ అవుతుంది, మీనింగ్ అవ్వదు. వాడు అడిగింది మీనింగ్.
నెక్స్ట్ ఈగర్నెస్ అంటే అర్థం ఏంటంటే ఆతృత, ఏదో నేర్చుకోవాలి అని ఆతృత ఉంటుంది. ఆతృత ఉంటే యాంబిషన్ ఉంటే ఆటోమేటిక్ గా ఆతృత పెరుగుతుంది ప్రతి ఒక్కరిలో కూడా సాధించాలి అని. సో దీనికి ఇది మీనింగ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ కూడా చూసి మనం కన్ఫర్మ్ చేసుకుందాం. అమెండ్ అంటే అర్థం ఏంటి? మార్పులు చేర్పులు చేయడం. అమెండ్మెంట్స్ అంటారు, రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అమెండ్మెంట్స్ అంటే ఏంటి? చేంజెస్ తీసుకురావడం. ఇక్కడ చేంజ్ చేయడం కాదు, అంబిషన్ అంటే విష్ అంటే ఆతృత, ఏదో చెయ్యాలనే కోరిక. దానికి మన మీనింగ్ ఏం తీసుకోవచ్చు? ఇప్పుడు ఈగర్నెస్ తీసుకోవచ్చు, అమెండ్మెంట్ కూడా కాదు. సో అలా మనం ఒకదానికి మీనింగ్స్ అనేవి తెలుసుకుంటే ఈజీగా ఏది సినోనిమ్ ఏది యాంటోనిమ్ మనం కనిపెట్టచ్చు. ఓకేనా? వొకాబులరీ బేస్డ్ బిట్ ఇది కూడా, రైట్? నెక్స్ట్ చూడండి అందరూ కూడా ఒకసారి. Read the sentence carefully and select the most suitable idiom to the fill in the blank. So idiom ni కనిపెట్టమంటున్నారు వీళ్ళు, idiom ని కనిపెట్టమంటున్నారు. ఇది కూడా vocabulary అండి, idiom అన్నా సరే vocabulary. ఓకేనా? The renowned publisher decided to withdraw a book from the market. సో ఒక పబ్లిషర్ అంటే తన బుక్ ని విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాడు మార్కెట్ నుంచి. విత్డ్రా అంటే ఏంటి? వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకని? No one was interested in the book as the arguments presented were. ఆ బుక్ లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఎవ్వరికి కూడా ఇంట్రెస్టింగ్ గా లేవంట. ఇంట్రెస్టింగ్ గా లేకపోతే ఎవరైనా చదువుతారా బుక్ ని? ఎవ్వరు చదవరు. సో ఇంకేం చేస్తున్నాడు మార్కెట్ లోంచి? ఎవరు చదవట్లేదులే అనేసి వెనక్కి తీసేసుకోవాలి అనుకుంటున్నాడు. సో ప్రెజెంటెడ్ వర్ బుక్ లో ఆర్గ్యుమెంట్స్ అనేవి నో వన్ వాజ్ ఇంట్రెస్టెడ్ అంటే ఇంట్రెస్ట్ గా లేరంటే ఆ బుక్ లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎలా ఉంటే ఇంట్రెస్ట్ గా ఉండరు? ఒక బుక్ రాస్తున్నప్పుడు కథ అనేది ఎలా ఉండాలి? చక్కగా ఆకట్టుకునే విధంగా మంచి ట్విస్టులతో, మంచి వాడు ఏ పాయింట్ అయితే చెప్పాలనుకున్నా ఆ పాయింట్ ని చక్కగా చెప్తూ కథ అనేది సాగాలి. ఆ కథలో అది లేదనుకో తీసుకోరు కదా. ఇప్పుడు అది ఒక పాజిటివ్ లేదు అని చెప్పాలి. బట్ ప్రెజెంటెడ్ వర్ ఆ కథ ఎలా ఉందంటే ఇప్పుడు హై అండ్ మైటీగా ఉందా? హై అండ్ మైటీగా అంటే అర్థం ఏంటి? రాసుకోండి, ఒక్కొక్కటి చెప్తాను. యాక్టింగ్ యారోగెంట్. కథ యారోగెంట్ ఏంటి అనం కదా. అవుట్ ఆఫ్ ద వుడ్స్ అంటే అవుట్ ఆఫ్ డేంజర్ లేదా అవుట్ ఆఫ్ డిఫికల్టీ. డేంజర్ నుంచి బయటకు వచ్చేసాము అని చెప్పడానికి అవుట్ ఆఫ్ ద వుడ్స్ అంటాం. రేపు ఎప్పుడన్నా డేంజర్ నుంచి బయటకు వచ్చాను అంటే అవుట్ ఆఫ్ ద వుడ్స్ అనండి. బిసైడ్ ద మార్క్ అంటే రాసుకోండి అందరూ కూడా. అంటే అన్రిలేటెడ్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. అంటే సంబంధం లేని ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండడం. ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నప్పుడు అందులో సంబంధం లేని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయనుకో బుక్ ఇంట్రెస్టెడ్ గా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ప్రెజెంటెడ్ వర్ ఏం చెప్పచ్చు? బిసైడ్ ద మార్క్ అంటే ఏది కూడా రిలవెంట్ గా లేదు, అందుకని బుక్ ఇంట్రెస్ట్ గా లేదు అని మనం చెప్పచ్చు. సో ఆన్సర్ ఈజ్ బిసైడ్ ద మార్క్. అండర్ ద రోజ్ అంటే అర్థం ఏంటంటే కనుక సీక్రెట్ గా ఉంచడం. సో ఇక్కడ సీక్రెట్ గా ఉంచడం కాదు, సీక్రెట్ గా ఉంచితే అండర్స్టాండ్ కాకపోవడం కాదు. బుక్ అనేది బిసైడ్ ద మార్క్ ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా. ఎందుకు అంటే ఏది కూడా కరెక్ట్ గా అర్థం కావట్లేదు, మెయిన్ పాయింట్ తో లేవన్నమాట. కాబట్టి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ యాంటోనిమ్ అండి. యాంటోనిమ్ అడిగారు వీళ్ళు. ఇప్పుడైతే కనుక యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. ఇది కూడా వొకాబులరీ బేస్డ్ బిట్టే. మరి రిసీవ్ అంటే తీసుకోవడము. మరి ఆపోజిట్ ఏమవుతుంది? తీసుకోవడానికి ఆపోజిట్ ఇవ్వడం అనే మీనింగ్ వస్తుంది. మరి దీనికి మిగతా వర్డ్స్ కూడా మన మీనింగ్స్ చూద్దాం. అడ్మిట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలో చేయడం, అది కూడా అంటే తీసుకోవడం లాంటిది, ఒప్పుకోవడం లాంటిది. ఇది మీనింగ్ అవుతుంది, ఆపోజిట్ అవ్వదు. ఎక్సెల్ అంటే అర్థం ఏంటంటే బయటికి గెంటేయడం లాంటిదండి. సెంట్ అవే అంటే బయటికి గెంటేయడం లేదా బ్యాన్ చేయడం అవుతుంది. రిసీవ్ అంటే తీసుకోవడం. ఎక్సెల్ అంటే బయటికి నెట్టేయడం, అంటే ఆపోజిట్ లాగా ఉంది కదా అలా. రివార్డ్ అన్నా సరే మనకి గిఫ్ట్ లాగా తీసుకోవడమే, ఫండ్ అన్నా తీసుకోవడమే. ఓకేనా? సో ఇక్కడ ఆపోజిట్ ఏంటి? ఇప్పుడు రిసీవ్ కి ఆపోజిట్ ఏంటి? ఎక్సెల్ అంటే బయటికి గెంట వేయడం, రిసీవ్ అంటే తీసుకోవడం, అలా మీనింగ్ వస్తుంది. ఓకేనా? రైట్. అండ్ నౌ వీ హ్యావ్ క్వశ్చన్ ఆన్ ద గ్రామర్ లో కూడా ఏ టాపిక్ కి సంబంధించింది అంటే వాయిస్ కి సంబంధించిన టాపిక్ అండి. వాళ్ళు ఏం అడిగారు అంటే గనక సెంటెన్స్ కి ప్యాసివ్ వాయిస్ రాయమన్నారు. ఓకేనా? ప్యాసివ్ వాయిస్ రాయమన్నప్పుడు చాలా సింపుల్ గా రాయొచ్చు. నేను కొన్ని కోడ్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? మన ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ చేస్తున్నప్పుడు కూడా కోడ్స్ బట్టే మన నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి చక్కగా చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఎంతవరకు అవసరమో అన్ని కోడ్స్ చెప్తాను. మళ్ళీ ఇంకొక బిట్ వస్తుంది వాయిస్ మీద, అక్కడ ఇంకొన్ని కోడ్స్ చెప్తాను. మొత్తం 5 కోడ్స్ ఉంటాయి. ఇలా మనకి 5 బిట్స్ కవర్ అవుతాయి, 5 కోడ్స్ కవర్ అయిపోతాయి. కాబట్టి తరోగా మీరు వీడియోస్ అయితే కనుక ఫాలో అవ్వండి. కన్ఫర్మ్ గా SSC CGL లో మీకు మంచి స్కోర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక్కడ చూడండి అందరూ కూడా. సోనం డస్ నాట్ లైక్ బనానాస్. సోనం కంట బనానాస్ అంటే ఇష్టం ఉండదంట. సోనం డస్ నాట్ లైక్ బనానాస్. ఇప్పుడు
ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు ప్యాసివ్ వాయిస్ లో ఇప్పుడు కూడా మనం ఆబ్జెక్ట్ ని ఫస్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ అంటే ఎవరిని రాయాలి? బనానాస్ ని ఫస్ట్ రాయాలి. అన్నిట్లోనూ బనానాస్ ఉన్నాయి. వెరీ గుడ్, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా డస్ వచ్చినప్పుడు మనం డస్ అని ఇక్కడ మళ్ళీ రాయకూడదు. డస్ కి బదులుగా బీ ఫార్మ్స్ రాసుకోవాలి. మరి బీ ఫార్మ్స్ ఎన్ని ఉంటాయి? మనకి 5 ఉంటాయి. ఏంటవి? బీ ఫార్మ్స్ 5 ఉంటాయి. మరి ఏంటివి ఆ బీ ఫార్మ్స్ అంటే గనక చూడండి ఒకసారి. ఈజ్, యామ్, ఆర్, వర్స్, వర్. ఈ ఈజ్, యామ్, ఆర్ ఏమో మనం ప్రెసెంట్ లో యూజ్ చేస్తాము. వజ్ వర్ ఏమో మనం పాస్ట్ లో యూజ్ చేస్తాం. మనం ప్రెసెంట్ లో ఉన్నామా పాస్ట్ లో ఉన్నామా అంటే డస్ అంటే V1 కాబట్టి ప్రెసెంట్ లోనే ఉన్నాం. డూ డస్ అంటే ప్రెసెంట్, డిడ్ అంటే పాస్ట్. ప్రెసెంట్ లో ఉన్నాం కాబట్టి ఈజ్, యామ్, ఆర్ లో ఏదో ఒకటి తీసుకోవాలి. బనానాస్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్ ఎక్కడుంది మనకి? ఇదిగో థర్డ్ దాంట్లో ఉంది. దట్ ఈస్ ద ఆన్సర్. బనానాస్ ఆర్ నాట్ లైక్డ్ బై సోనం. ఓకేనా? అలా అన్నమాట. సో ఎప్పుడైనా సరే డూ డస్ వచ్చినప్పుడు ఈజ్, యామ్, ఆర్ తీసుకోండి. ఒకవేళ డిడ్ వస్తే వజ్ వర్ తీసుకోండి. ఓకే, ఇదొక రూల్, ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ప్యాసివ్ వాయిస్ లో మనకి కొన్నిసార్లు బీయింగ్ వస్తుంది, కొన్నిసార్లు బీన్ వస్తుంది, కొన్నిసార్లు బీ మాత్రమే వస్తుంది. ఆ 3 రూల్స్ కూడా ఇప్పుడు వస్తాయో మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను చెప్పను ఈ బిట్కి ఎంతవరకు అవసరం కాబట్టి అంతవరకు చెప్తాను. బట్ ఇదే మోడల్ బిట్ నెక్స్ట్ కూడా వస్తుంది, అప్పుడు ఆ రూల్ కూడా చెప్తాను. ఈ రూల్ తో పాటు ఆ రూల్ కూడా రికాప్ చేస్తాను. ఈ లోపల ఈ రూల్ మీరు బాగా రాసుకొని ఒకసారి 2 సార్లు చదువుతూ ఉండండి. చదువుతూ ఉన్నప్పుడు మరలా దీని మీద మన బిట్స్ వచ్చినప్పుడు రూల్ రికాప్ చేసినప్పుడు మీకు గుర్తు రావాలి. గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్ లో మారుస్తున్నప్పుడు యాక్టివ్ వాయిస్ లో గనక డూ డస్ ఉంటే ఈజ్, యామ్, ఆర్ తీసుకోవాలి. డిడ్ ఉంటే వర్స్ వర్ తీసుకోవాలి. ఓకేనా? ప్యాసివ్ వాయిస్ లో ఇప్పుడు V3 ఏముంటుంది? లైక్డ్ బై సోనం, అలా అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి అందరూ కూడా. సో ఇక్కడ జంబ్లింగ్ సెంటెన్సెస్ అనేవి అడిగారండి. చాలా చాలా ఇంపార్టెంట్. జంబ్లింగ్ సెంటెన్సెస్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చేయాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఇందులో అయితే మనం ఒక నౌన్ ఐడెంటిఫై చేయాలండి. జెన్యూ బిలీఫ్స్ అన్నారు. బిలీఫ్స్ అంటే దేని యొక్క బిలీఫ్స్ ఫస్ట్ మనం చెప్పాలి, తీసుకోకూడదు. సంథింగ్ ఆఫ్ దెమ్ అంటే ఎవరిలోనో చెప్పాలి. అంటే ఫస్ట్ నౌన్ చెప్పి ఆ తర్వాత ప్రొనౌన్ చెప్పాలి. దెమ్ అంటే ప్రొనౌన్ కదా, ఎవరిలోనో ఫస్ట్ మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు స్వాతిప్రియ. స్వాతిప్రియ టీచర్స్ ఇంగ్లీష్, షీ టీచర్స్ వెల్ అన్నాను. ఫస్ట్ స్వాతిప్రియ అని నా గురించి చెప్పి ఆ తర్వాత నాకు బదులుగా షీ వాడాలి. అలాగే ఫస్ట్ దెమ్ అంటే ఎవరో చెప్పి ఆ తర్వాత దెమ్ అనేది వాడాలి మనం. ఓకేనా? ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫార్మింగ్ క్యారెక్టర్ అండ్ ఒపీనియన్ ఈజ్ వెరీ గ్రేట్ అండ్ వెల్ రికగ్నైజ్డ్ బై ఆల్. బై ఆల్ అంటే ఎవరి వల్ల, అది కూడా మనం ఫస్ట్ చెప్పాలి. ఓకేనా? ఎడ్యుకేషన్ ఈజ్ ఏ అంటే ఫస్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇది నౌన్ అండి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది ఈ ప్యాసేజ్ అనేది. ఓకేనా? ఇప్పుడు డీతో స్టార్ట్ అవుతుంది. డీతో ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్? 2 ఉన్నాయి ఆప్షన్స్. మిగతా 2 కూడా తీసేసేయండి. డీసీయా డిఏనా, డీసీయా డిఏనా. డీసీ అనుకున్నాం అనుకోండి, ఒకసారి ఆగండి 1 మినిట్ 1 సెకండ్. ఒకవేళ డిసి అనుకుంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ఆల్ అన్నప్పుడు ఆల్ ఎవరో చెప్పాలి కదా, కాబట్టి సి వెంటనే అవ్వదు. ఎడ్యుకేషన్ గురించి చెప్పిన వెంటనే ఆల్ ఎలా చెప్తావు? చెప్పద్దు. ఒకవేళ ఏ చూసినట్లయితే ఇక్కడ ఎవరున్నారు? ఏలో మనకి ఇక్కడ జెన్యూ బిలీఫ్స్ దేని గురించి? బిలీఫ్స్ అదిగో ఆ ఎడ్యుకేషన్ గురించి. థాట్ అవుట్ అన్కాన్షియస్లీ ఎక్వైర్డ్ బై ద మోస్ట్ చిల్డ్రన్. ఈ మోస్ట్ చిల్డ్రన్ ఉన్నారు చూసారా? ఈ చిల్డ్రన్ అంటేనే దెమ్ అని అర్థం. ఇక్కడ బై ఆల్ అంటే చిల్డ్రన్ అందరూ అని అర్థం అనమాట ఇక్కడ. ఓకేనా? సో అలా తీసుకోవాలి మీనింగ్ అనేది. DABC ఆన్సర్ ఈస్ ఓన్లీ సెకండ్ వన్. సో ఇవి కూడా మనం సపరేట్ గా సెషన్ లో ప్రాక్టీస్ చేద్దాము, అప్పుడు బాగా వస్తాయి. ఓన్లీ జంబ్లింగ్ సెంటెన్సెస్ కొన్ని చేద్దాం మనం. ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ లో మనకి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగారండి. వొకాబులరీ బేస్డ్ బిట్ మళ్ళీ మనకు అది. ఆ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ దేని గురించి అడిగారంటే ఇంకా ఇండియన్ మైథాలజీ మోస్ట్ ఆఫ్ ద అసురాస్ విష్ టు బి నెవర్ ఏబుల్ టు డై. చాలా మంది మైథాలజీ తీసుకుంటే గనక చావు అనేది ఉండదు, నాకు చావు లేదు అంటూ ఉంటారు. చావు లేకపోవడాన్ని ఏమంటారు చూద్దాం. చావు లేకపోవడాన్ని అమరుడు అంటారా? చూద్దాం ఏమంటారు ఇంగ్లీష్ లో మరి చూద్దాం మనం. ఒక్కొక్క వర్డ్ కి చూడండి మీనింగ్ అనేది. ఫస్ట్ వర్డ్ ఏంటండి? ఇక్కడ ఫస్ట్ వర్డ్ చూసినట్లయితే గనక ఇన్విన్సిబుల్ అంటే మీనింగ్ ఏంటి రాసుకోండి, చెప్తాను. ఇన్విన్సిబుల్ ఓడించలేని. డిఫీటబుల్, దట్ కెనాట్ బి డిఫీటబుల్, వీళ్ళని మనం డిఫీట్ చేయలేం. ఇక్కడ చావు లేనిది అన్న, డిఫీట్ చేయలేనిది అనలేదు, కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. నెక్స్ట్ రాసుకోండి. ఇంపెరియస్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ అలౌయింగ్ సంథింగ్ టు పాస్ త్రూ, అంటే దాని ద్వారా ఇది అలౌ చేయదు అనమాట, ఏది కూడా పాస్ అవ్వడానికి అలౌ చేయదు. ఇక్కడ అలౌమెంట్ కాదు, చావు గురించి మాట్లాడుతుంది, తీసేయండి.
ఇన్విజిబుల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, కనిపించండి. దట్ కెనాట్ బి సీన్, ఇందాక ఆల్రెడీ వచ్చింది. కనిపించిన దాని గురించి మాట్లాడలే. ఇమ్మోర్టల్ ఇదేనండి, అంటే అమరుడు, మరణం లేనివాడు, నెవర్ ఏబుల్ టు డై. మోర్టల్ అంటే చచ్చిపోతాడు, ఇమ్మోర్టల్ అంటే మరణం లేనివాడు. ఓకేనా, ఇమ్మోర్టల్ దానికి మీనింగ్ అన్నమాట ఆ వర్డ్కి. ఓకే రైట్, జాగ్రత్తగా చదువుకోవాలి. రైట్, మళ్ళీ ఇక్కడ మనకి గ్రామర్ మీద క్వశ్చన్ అడిగారు. గ్రామర్ మీద అది కూడా వాయిస్ మీద క్వశ్చన్ అడిగారు. ఇందాక ఒక మీకు వాయిస్ క్వశ్చన్ వచ్చినప్పుడు డూ డస్ వచ్చినప్పుడు ఈజ్ యామ్ ఆర్ యూస్ చేయండి, డిడ్ వచ్చినప్పుడు వజ్ వర్ యూస్ చేయండి అని ఒక పాయింట్ చెప్పాను. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ కూడా చెప్తున్నాను వాయిస్ మీద, ఇది కూడా నోట్ చేసుకోండి. ఓకేనా, ఎప్పుడైనా సరే పైన ఇక్కడ హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఇస్తే మనకు ఆన్సర్లో కూడా హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉండాలి. హ్యాస్ అంటే హ్యావ్ ఉన్నా పర్లేదు, హ్యాస్ ఉన్నా పర్లేదు, హ్యాడ్ మాత్రం ఉండకూడదు. హ్యాడ్ అంటే పాస్ట్ అయిపోతుంది, మనం టెన్స్ మార్చకూడదు. హ్యావ్ హ్యాస్ అంటే ప్రెసెంట్, కాబట్టి హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఏదన్నా ఉండాలి. అండ్ హ్యావ్ హ్యాస్ ఇప్పుడు వచ్చినా సరే గెస్ట్ మనకి బీన్ వస్తుంది, గుర్తుపెట్టేసుకోండి. ఒకవేళ పైన V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తే బీయింగ్ వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బిట్ వచ్చినప్పుడు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం గుర్తుపెట్టుకోండి, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ముగ్గురులో ఎవరు వచ్చినా సరే బీన్ అనేది కన్ఫామ్ గా వస్తుంది. సో కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే బీన్ అనేది ఎక్కడుందో కనిపెట్టండి. ఇక్కడ ఉంది బీన్ అనేది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా బీన్ ఉంది. ఓకేనా, ఈ 3 బీన్లు ఉంచేసి ఈ సెకండ్ ఆప్షన్ తీసేసేయండి. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏం చెప్పాను నేను, హ్యాజ్ ఉంటే హ్యాడ్ రాకూడదు అని చెప్పాను. ఇక్కడ హ్యాడ్ వచ్చింది తీసేసాయి, ఇక్కడ హ్యాజ్ ఉంది, ఇక్కడ విల్ వచ్చింది, విల్ రాకూడదు. ఫ్యూచర్ ఎందుకు అయిపోతుంది, హ్యాజ్ ఉంటే హ్యాజే, లేదా హ్యావ్ అన్న రావచ్చు ప్లూరల్ లో ఉంటే ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3. అలా మనం ఆప్షన్స్ ని ఈజీగా ఎలిమినేషన్ చేసుకునే కనుక నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి అందరూ కూడా. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ని కనిపెట్టమంటున్నారు. అంటే ఏంటి, మీనింగ్ ని కనిపెట్టమంటున్నారు. ఇది కూడా వొకాబులరీ బేస్డ్ బిట్టే అండి. దేనికి మీనింగ్, సెంటిమెంటల్ అనే వర్డ్కి మీనింగ్ అనేది కనిపెట్టమంటున్నారు. ఓకేనా, ఈజీగా మనం కనిపెట్టచ్చు, జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఫస్ట్ వర్డ్ ఏంటండి, మౌకీష్ అంటున్నారు వీళ్ళు. మౌకీష్ అంటే అర్థం ఏంటంటే, రాసుకోండి అందరూ కూడా, ఎమోషనల్ అని అర్థం. సెంటిమెంటల్ అన్నా ఎమోషనల్ అన్నా ఒకటే కదా. సెంటిమెంటల్ అంటే ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం, మౌకీష్ అన్నా ఎమోషనలే. వీళ్ళు అడిగింది ఏంటి, మీనింగ్ అడిగారు. అంటే ఇప్పుడు మౌకీష్ అనేది ఆన్సర్ గా రావచ్చు, బట్ మిగతావి కూడా మనం చూద్దాం. ఓకేనా, మిగతా వాటిలో చూసినట్లయితే ఇంకా సిన్సియర్ అంటాం. సిన్సియర్గా అంటే ఎలా ఉండడం, ఆనెస్ట్ గా ఉండడం. ఆనెస్ట్ కి సెంటిమెంటల్ కి సంబంధం లేదు. నెక్స్ట్ సైనికల్ అంటే అర్థం ఏంటి, అనుమానంతో ఉండడం. అనుమానంకి సెంటిమెంటల్ కి సంబంధం లేదు. నెక్స్ట్ ప్రాక్టికల్ అంటే ప్రాక్టికల్ గా ఆలోచించడం. సెంటిమెంటల్ గా ఉండకు, ప్రాక్టికల్ గా ఉండు అంటాం కదా. అంటే ప్రాక్టికల్ గా అంటే ఎమోషన్స్ పట్టించుకోకూడదు, ఎమోషన్స్ పట్టించుకోకూడదు అంటే ఆపోజిట్ అవుతుంది. కాబట్టి మీనింగ్ ఏంటి, మౌకీష్ అనేది దానికి మీనింగ్ అవుతుంది. సో ఆ విధంగా మీనింగ్స్ తెలిస్తే మనం ఈజీగా చేయగలం. ఓకేనా, రైట్ అండి. ఇక్కడ మళ్ళీ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయితే అడిగేశారు. అండర్లైన్ చేసిన వర్డ్కి మీనింగ్ ఏంటి అని అడిగారు. ఇది అండర్లైన్ చేసిన వర్డ్ ఇదండి, ఎథిస్ట్ అంటారు. మనకి ఎథిస్ట్ అంటే ఏంటి, అలాగే థియిస్ట్ అని కూడా కొన్నిసార్లు అడుగుతారు. థియిస్ట్ అంటే ఏంటి, ఇది మీ అందరిలో చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎథిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మరు, థియిస్ట్ అంటే దేవుణ్ణి నమ్ముతారు. ఇప్పుడు ఎథిస్ట్ కాబట్టి దేవుణ్ణి నమ్మరు, ద ఆన్సర్ ఈజ్ వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుణ్ణి నమ్మకపోతే ఏమంటారు, ఎథిస్ట్ అంటారు. దేవుణ్ణి నమ్మితే ఏమంటారు, థియిస్ట్ అంటారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దామండి. ఇడియం అడిగారండి. మళ్ళీ ఇక్కడ ఇడియం ఒకటి అడిగారు, వొకాబులరీలోని ఇడియం అడిగారు. ఇన్ మై న్యూ ఆఫీస్ ఆల్ ఎంప్లాయీస్ వర్ డిఫరెంట్. కొత్త ఆఫీస్ లో అంటే అందరు ఎంప్లాయీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నారంట. సో ఐ ఫెల్ట్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా ఫీల్ అయ్యాను. మరి ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే అన్కంఫర్టబుల్ అని అర్థం అండి. అంటే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం. ఫిష్ వాటర్ లేకపోతే అన్కంఫర్టబుల్ గా ఉంటుంది కదా, అది. ఓకేనా, హోమ్లెస్ కాదు, డిసప్పాయింటెడ్ కాదు, ఫ్రస్ట్రేటెడ్ కాదు. ద మీనింగ్ ఈజ్ అన్కంఫర్టబుల్. నెక్స్ట్ రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అడిగారండి. ఎంబ్రేస్ కరెక్టే, అకరెన్స్ కరెక్టే. ఇక్కడ మనకి తప్పు ఉందండి. ఇక్కడ ఈఆర్ కదండి, ఏఆర్ అని ఉండాలి, ARATE. ఓకేనా, ఎక్కువగా మనకి ఓవెల్స్ లోనే వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మీకు ఈ స్పెల్లింగ్స్ అనేవి బాగా రావాలి అంటే ఇంకా స్పెల్లింగ్స్ మీద ఒక స్పెషల్ వీడియో నేను ఒకసారి చేస్తాను. అందరూ కూడా డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్ అని 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. సో ఈ 4 పార్ట్స్ డివైడ్ చేసిన వాటిలో మిస్టేక్ ని ఐడెంటిఫై చేయమంటారు. మనం మిస్టేక్ ని ఐడెంటిఫై చేయాలి. చూద్దాం మిస్టేక్ ఎక్కడ ఉందో ఏంటో. ఓకేనా, రైట్. జాగ్రత్తగా వినండి అందరూ కూడా. మిస్ శ్రీలక్ష్మిస్ మ్యూజికల్ ఇంటెలిజెన్సీ ఈ సుపీరియర్ దెన్ మిస్సెస్ సుమాస్ అంట. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి,
ఇక్కడ యాక్చువల్‌గా కంపారిజన్ జరిగింది. కానీ ఇక్కడ సుపీరియర్ అని గాని, కొన్ని వర్డ్స్ నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇన్ఫీరియర్ అని గాని, సీనియర్ అని కానీ, జూనియర్ అని కానీ, ప్రయోర్ అని కానీ, ఈ వర్డ్స్ వచ్చినప్పుడు దెన్ రాకూడదు. టు రావాలి. ఓకేనా? చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. నెక్స్ట్ మిస్టేక్ కీస్ ఇక్కడ ఉంది. సో, మిస్టేక్ అనేది 3లో ఉంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి అందరూ కూడా. మళ్ళీ గ్రామర్ మీద అడిగారండి. గ్రామర్ వచ్చింది మళ్ళీ ఇక్కడ మనకి. ఇఫ్ ఐ వాజ్ ద క్వీన్ అన్నాడు. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ వచ్చినా, ఐ విష్ వచ్చినా, అంటే ఇమాజినరీ కేస్ అవుతుంది అది. అప్పుడు ఇమాజినరీ కేస్ అప్పుడు మనం జనరల్‌గా ఐకి వజే వస్తుంది. ఐ వజ్ అంటాము. అది రియాలిటీ అండి. ఇది ఇమాజినరీ కాబట్టి వజ్ కాకుండా మనం వర్ అని యూజ్ చేయాలి. ఇఫ్ ఐ వర్ యూ, ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్, ఇఫ్ ఐ వర్ ద క్వీన్, వర్ యూజ్ చేయాలి ఇక్కడ మనం. ఓకేనా అండి? అది తప్పు ఉంది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ స్పెల్లింగ్ తప్పులు అయితే అడిగారు. స్పెల్లింగ్ మిస్టేక్స్‌ని చూద్దాము. సో, ఏది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అంటే గనుక ఇక్కడ ప్రిసీడ్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి. ప్రిసీడ్ చూడండి ఇక్కడ. ప్రిసీడ్ అనేది ప్రొసీడ్ కాదు, సారీ, ప్రిసీడ్. PRECEDE అదండి దాని మీనింగ్. ఓకేనా? బిఫోర్ అని అర్థం. అది మిస్టేక్ ఉంది అక్కడ. రైట్? నెక్స్ట్ అంతేనండి. ఇక్కడ నెక్స్ట్ అయితే కనుక ప్యాసేజ్ ఇచ్చేసారు. ప్యాసేజ్ ఇప్పుడు వద్దు మనం. నేను కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అన్ని కలిపి సపరేట్‌గా ఒక సెషన్ చేస్తాను. సో, ఇదండి మనకి మొత్తం ఎస్ఎస్‌సి సీజీఎల్ యొక్క కంప్లీట్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే గనక. సో, ఇవి మనకు 25 మార్క్స్ గాని ఇస్తున్నారు ఎగ్జామ్ పేపర్. 25 మార్క్స్ కంటే ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్. మొత్తం 50 మార్క్స్‌కి ఇస్తారు. వొకాబులరీ అండ్ గ్రామర్ అండ్ రీడింగ్ స్కిల్స్, జంబ్లింగ్ సెంటెన్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి. ఒకవేళ మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గాని, వొకాబులరీ అంతా నేర్చుకోవాలి అంటే గనక మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో గనక మీకు లైవ్ క్లాసెస్ వొకాబులరీ అయితే విత్ కోడ్స్ మీకైతే నేను అందిస్తున్నాను. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే గనక. ఇంకా మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి మేడం. మీకు ఆల్రెడీ మీరు చదువుకున్నారు. మోడల్ పేపర్స్‌కి ఎక్స్‌ప్లనేషన్ కావాలి. ఒక 20, 30 మోడల్ పేపర్స్ దాకా చేయిస్తాను. ఎగ్జామ్ చాలా టైం ఉంది కాబట్టి కొంచెం. సో, ఈ ఒక 15 డేస్ దాకా ఉంది. 15 డేస్‌లో కొన్ని మోడల్ పేపర్స్ మీరు చేయాలి అనుకుంటే గనక జస్ట్ నేను 499 రూపీస్‌కి మాత్రమే కేవలం మోడల్ పేపర్స్ అలాగే వొకాబులరీ కూడా మీకు అందిస్తాను. అంటే షార్ట్ కట్‌లో ఎలా చేయాలి బిట్, డీటెయిల్డ్‌గా కాదు, జస్ట్ షార్ట్ కట్ చెప్తాను. ప్రతిదానికి కూడా బిట్ అయిపోవాలంతే. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రామర్ మోడల్ బిట్స్ అన్నిటికీ కూడా షార్ట్ కట్ చెప్తూ చేయిస్తాను. షార్ట్ కట్స్ అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఎగ్జామ్స్‌కి ఇదివరకులాగా మనకి ఎక్కువ డేస్ ఇవ్వట్లేదు. కాబట్టి ప్రతిదీ డీటెయిల్డ్‌గా నేర్చుకోవాలంటే అవ్వట్లేదు. కాబట్టి షార్ట్ కట్‌గా బిట్ ఎలా చేయాలి, బిట్ చేస్తే సరిపోతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. సో, మోడల్ పేపర్స్ వాటి ఎక్స్‌ప్లనేషన్స్ అనేవి మనం ఆన్‌లైన్ క్లాసెస్‌లో అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8074160231 నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అవ్వండి. ఓకేనా? ఎందుకంటే టైం తక్కువగా ఉంది కాబట్టి. అండ్ ఏపీ హైకోర్టుకి సంబంధించిన బ్యాచెస్ అయితే కనుక రన్ అవుతున్నాయండి. అండ్ కొత్త బ్యాచ్ కూడా మళ్ళీ నిన్నే స్టార్ట్ చేశాము. సో, ఇంకా ఎవరైనా కనుక ఏపీ హైకోర్టుకి సంబంధించిన కోచింగ్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఇంకా ఎస్పెషల్లీ ఫర్ ఇంగ్లీష్ అండి 40 మార్క్స్ ఉన్నాయి. సో, జాయిన్ అవ్వచ్చు. అందులో మీకు వొకాబులరీ, గ్రామర్ అలాగే మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా కవర్ చేస్తాము. జస్ట్ 499 రూపీస్‌కి మాత్రమే అది కూడా. ఓకేనండి? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఆల్ ద బెస్ట్.